ఊర్లో మన గురించి ఏమనుకుంటున్నారు? అది అన్న గొప్పోడు, మహానుభావుడు, ఇలాంటి వాడు మన ఊరికి పట్టిన దేవుడు అంటున్నారయ్యా. అలా అనుకోరు అనుకుంటా కదా. మరి మీకు తెలిసే కదా, నీచుడు, నికృష్టుడు, శాడిస్టు, కామిస్టు, పామిస్టు అన్ని. ఖాళీగా ఉండే బదులు ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా, ఎప్పుడు మాతో తిరుగుతుంటావు. జాబా? నాకు ఎయిర్ హోస్ట్ వస్తే నేనే చేయనని చెప్పా. మరి ఇంకే 24 గంటలు గాల్లో తిరగచ్చుగా. మా నాన్న గాలి తిరుగులు తిరగొద్దన్నాడు, అందుకే వదిలేసా జాబు. రే, బ్యాంక్ మేనేజర్ ని పిలిపించండి. లోన్ తీసుకొని మన కళ్యాణ మండపాన్ని మళ్ళీ అంగరంగ వైభవంగా నడిపిద్దాం. హలో బ్యాంక్ మేనేజర్. ఏంటి నన్ను రమ్మని పిలిచారు? కాదు, ఈయనే మొన్న జూబ్లీ హిల్స్ లో లోన్ కోసం తిరుగుతుంటే చూసే ఈయన మనకు లోన్ ఇస్తారా? సార్, టీ తాగుతారా? పోనీ కొబ్బరి బొండం తెప్పించమంటారా? లేకపోతే బిర్యానీ? ఇంతకు నీకేం కావాలరా? లోన్ కావాలి. మరి అది చెప్పొచ్చుగా. దేన్ని చూసి లోన్ ఇవ్వాలరా మీకు? దేన్ని చూసి మిమ్మల్ని ఎపిసోడ్ లో పెట్టారు సార్. అలాగే మమ్మల్ని కూడా ఏదో ఒకటి చూసి మాకు లోన్ ఇవ్వండి సార్. నేను లోన్ ఇయ్యనయ్యా. ఏంటి సార్, ఎందుకు? పౌడాల లక్ష్మణ్కి ఒక లోన్ ఇస్తే ఎప్పుడు ఫోన్ చేసినా సార్ బిజీగా ఉన్నా అంటాడు. ఒకసారి వైన్ షాప్ కు రమ్మన్నాడు, లోన్ ఇస్తాడు అనుకున్నా. వెళ్ళేసరికి 150 రూపాయలు తీసుకొని కోటర్ తీసుకొని తాగాడు. అప్పటి నుంచి ఎవరిని నమ్మదలుచుకోలేదు. అలాంటి వాడిని రోడ్డు మీద తీసుకొచ్చి బట్టలు ఉడదీసి తన్నాలా? పేరున్నావా? ఏంటి? పౌడా లక్ష్మయ్య. మా దగ్గర కళ్యాణ మండపం ఉంది. అందులో పెళ్లిళ్ళు నిర్విరామంగా జరుగుతూనే ఉంటాయి. కానీ నేను విన్నా బ్యాడ్ టాక్ నడుస్తుంది, ఒక్క పెళ్లి జరగలేదంట. ఎవరు సార్ మీకు చెప్పింది? మీ కళ్ళ ముందు చేయమంటారా పెళ్లిళ్ళు? ఒక్క పెళ్లి నా కళ్ళ ముందు గ్రాండ్ గా చేయి, కంపల్సరీ లోన్ ఇస్తారు. ఒకటేంటి 10 చేస్తా చూడండి. అరే రండి, ఏంటి? మనకు అర్జెంట్ గా కొన్ని జంటలు కావాలి. మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారో తెలియదు, వెళ్ళి ఎక్కడ ఏరు దొరికితే వాళ్ళని తీసుకొచ్చేసేయండి. నీకెందుకు, నువ్వు తడుగుట్టేసుకుని వెళ్ళిపో. సార్, మీరు బయటకు వెళ్ళి ఒక 10 నిమిషాలు టీ తాగి వస్తే ఈ లోపు మేము అరేంజ్ చేస్తాం. పక్కా, ఖచ్చితంగా. డన్. ఎవర్రా మమ్మల్ని కిడ్నాప్ చేసింది? నేను చెప్తా మీ అందరికి ఆన్సర్. మీ అందరికి పెళ్లి చేద్దామని ఇక్కడ తీసుకొచ్చాం. నన్ను తీసుకొచ్చారు, ఇతను వదిలేయండి. ఎవరనుకుంటున్నావు? ఆవిడ మా పక్కింటి ఆవిడ. ఒరే, మీ ఇద్దరు ఒక జంట. నువ్వేదో సరదాగా అంటాను, ఇటు కమిట్ అయిపోతాను. నా బాధ నా తర్వాత. నా బాధ లేదు, మీ ఇద్దరు ఏదో గర్ల్ ఫ్రెండ్ దొరుకుతామో విడివిడిగా వెతుకుతారో వాళ్ళతో మేము చంట అనుకుని తెచ్చేసారు. అరే తెచ్చారు కదా, మీ ఇద్దరికి పెళ్లి చేస్తాం. ఎవరితో చేస్తారు? మీ ఇద్దరికేరా. మా ఇద్దరు చెడు ఏంటి నువ్వు? మరి ఏంటి? ఒక అమ్మాయిని సెట్ చెయ్యి. ఇక్కడ ఎవరికైనా ఒక అమ్మాయి తక్కువైంది అంటే మాకు ఎప్పుడు ఒక ఆప్షన్ ఉంటది. శాంతి స్వరూప్ రారా. మనకు దిక్కులేదు కదా దీన్ని పట్టుకుంటే మనం దిక్కులే అంటే పోతాం. ఏం కాదు భయ్యా, నాకు మ్యాజిక్ వచ్చి దీన్ని పొద్దున కల్లా మాయం చేసేస్తాను. అదే మాయమైపోద్ది, నువ్వు చేయక్కర్లా. నీకు జంట ఎవరెంతకి? ఈడా పాపం ఎందుకలా? నిజంగానే ప్రేమిస్తున్నావా? తనకేంటి భయ్యా, గాజులు వేసుకుంటే గాజు బొమ్మలా ఉంటది, బొట్టు పెట్టుకుంటే బుట్ట బొమ్మలా ఉంటది, పూర్తిగా చూడు దిష్టి బొమ్మలా ఉంటది. అసలు ఎందుకయ్యా మమ్మల్ని కిడ్నాప్ చేశారు? మీ ఇద్దరికి పెళ్లి చేద్దామని. ఏంటి పెళ్ళా? మాకు ఆల్రెడీ పెళ్ళైంది. మళ్ళీ చేస్తాం. మళ్ళీనా? దీంతోనా? నాకొద్దు. హలో, వాట్ ఈస్ దిస్? సినిమా షూటింగ్ లో హీరో హీరోయిన్స్ కరెక్ట్ గా లిప్ లాక్ అప్పుడు తీసుకొచ్చారు. నీ రూమ్ కి లాక్కుందంటారా? తాడు పెట్టి కట్టేసి వస్తావా గొల్లానికి? నీకు లిప్ లాక్ ఎవరు ఇచ్చేది? అసలే సినిమా ఆగిపోయిందన్న బాధలో మేముంటే. సినిమా ఆగిపోయింది. స్టోరీ ఏంటమ్మా? స్టోరీలో నేను ఒక పేద అమ్మాయిని, ఒక రోజు నాకు ఆకలేస్తూ ఉంటే. నీకు ఆకలేటువంటి నిన్ను చూస్తే మాకేయాలి ఆకలే. నా మానని అర్జెంట్ గా పని మీద పోతుంటే ఈ అమ్మాయిని నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారా? 2 గంటలాగు పని అయిపోద్ది. 2 నిమిషాలకు నా పని కూడా అయిపోతుంది. మీ ఇద్దరిని కూడా పెళ్లి చేద్దామని తీసుకొచ్చాం. ఖచ్చితంగా చేస్తాం. జనాల మనసులో ఆల్రెడీ పెళ్లి అయిపోయింది మాకు. మీకు అయిపోయింది కానీ మేము చేస్తాం. రియల్ గా మీకు చేస్తేనే నాకు లోన్ వస్తుంది. నా మాట వినండి. ఏరా, మీ ఇద్దరు జోడియా కరెక్ట్ గా సెట్ అయింది. సూపర్. నువ్వేంటి? నువ్వు మంచిగానే ఉన్నావు కదా, ఎందుకు తీసుకొచ్చారు నిన్ను? సార్ నేను ఆటో డ్రైవర్ సార్, ఆటో నడుపుకుంటే తీసుకొచ్చిళ్ళు. ఇంతకీ ఏం చదివావు నువ్వు? బీటెక్. అరే బీటెక్ చదివి ఆటో నడుపుతున్నావా? వాడే కాదు సార్, హ్యాపీ డేస్ సినిమా చూసిన ప్రతి ఒక్కడు ఏం చదవాలో తెలియక చదివింది బీటెక్ సార్.
బుర్ర నిండా ఆశలు, ఏవేవో కోరికలు, పెరిగిన చాటింగ్లు, ఫెయిల్ అయిపోయిన సబ్జెక్టులు. పాలవాడు, పేపర్ వాడు, రెంటు వాడు, కరెంటు వాడు, సైకిల్ తొక్కేవాడు, ఆటో నడిపేవారు, లారీ డ్రైవర్లు, లారీ క్లీనరు, వాచ్మెన్, పోస్ట్ మ్యాన్, డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, ఇలా మీ ఎవరిని అడిగినా మీ జీవితాలు ఎందుకు నాశనం అయినాయని అడిగితే వాడు చెప్పే ఒకే ఒక్క రీజన్ బీటెక్ చదవడం. బీటెక్ చదవడం. బిఎడి చదివినోడు టీచర్ అవుతున్నాడు, లా చదివినోడు లాయర్ అవుతున్నాడు, మెడిసిన్ చదివినోడు డాక్టర్ అవుతున్నాడు. కానీ బీటెక్ చదివినాడు మాత్రం ఇంజనీర్ అవ్వట్లేదు సార్. ఎందుకురా బీటెక్ చదివాను? ఇంజనీర్ అవ్వట్లేదు. చేయండి సార్, వాడికి శిక్ష వేయండి. అది చేతున్న గొంతు లేదన్న వేయండి, గొంతు పోయింది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? హలో, ఇవన్నీ కాదు, వీళ్ళందరికి పెళ్లి చేయడానికి తీసుకొచ్చాం. నన్ను ఎందుకు తీసుకొచ్చి నాకు చెప్పు. నువ్వు తాగి చెడిపోతున్నావు, అందుకే పెళ్లి చేద్దామని చేసుకొచ్చాం. హలో, ఆల్రెడీ పెళ్లి అయింది. నా పిల్లని టార్చర్ భరించలేకనే నేను తాగుతున్నా. మళ్ళీ పెళ్లి చేస్తావా? ఒక అమ్మాయిని ఇచ్చేద్దాం, ఏముంది అందులో. ఇదిగో మీకు ఎవ్వరికి ఏ టెన్షన్ లేదు, నేను దగ్గరుండి పెళ్లి చేస్తా, కొంచెం కోఆపరేట్ చేయండి అంతేనా? ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ వస్తున్నాడు, మీరందరూ ఎవరు జోడీలో వాళ్ళ దగ్గర నుంచోండి ఒకసారి. బ్యాంక్ మేనేజర్ గారు రండి. మీరు ఒక పెళ్లే చేయలేమన్నారు, చూడు ఎన్ని జంటలు వచ్చినాయో. మీకోసం ఈ జంటలన్నిట్లో నుంచి ఒక బెస్ట్ జంటను బయటకు తీసి వాళ్ళకి పెళ్లి చేస్తాం. చూస్తారా? చూస్తా. ఆ బెస్ట్ జంటను బయటకు తీయాలంటే వాళ్ళు కొంత ఎంటర్టైన్మెంట్ కూడా చేస్తారు, అది చూడండి, ఎంజాయ్ చేయండి. దాన్ని బట్టి లోన్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? కంపల్సరీ ఇస్తా. వీళ్ళందరినీ పిలిచాం, ఓకే. వీళ్ళు ఎంటర్టైన్ చేయాలంటే వాళ్ళు రావాలి కదా. శ్రీదేవి డ్రామా కంపెనీ. చాలు చాలు, ఫోన్ చేయి, ఫోన్ చేయి. శ్రీదేవి డ్రామా కంపెనీ. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి, ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి. అరే చెక్కిలి గిల్లి గిల్లి గింతాయి ఈ తిక్క గాలి వలన, మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన. కలర్ఫుల్ చిల్క కమ్ హియర్. చక్కిలి గింతలని మీరు పెట్టుకుంటే ఏముంటదబ్బా? మరి మీకు పెట్టారా? మీకు పెట్టాలి. నేను పెట్టాలి. పెట్టాలంట. రండి. మమ్మల్ని ఎందుకు పిలిచారు? ఏం లేదు, మన దగ్గర ఒక కళ్యాణ మండపం ఉంది, అయితే? అది ఇప్పుడు రన్ అవ్వట్లేదు. అది రన్ అవ్వాలంటే మనకు లోన్ కావాలి. లోన్ కావాలంటే వాడు పెళ్లి చేయమన్నాడు. పెళ్లి చేయాలంటే మనకు జోడీ కావాలి. జోడీ కావాలంటే ఇక్కడ ఉన్న జోడీలన్నింటిలోంచి ఒక బెస్ట్ జోడీని సెలెక్ట్ చేయాలి. బెస్ట్ జోడీని సెలెక్ట్ చేయాలంటే ఎంటర్టైన్మెంట్ చేయాలి. ఆ ఎంటర్టైన్మెంట్ మీరే చేస్తారని మీకోసం మేము ఒక బెస్ట్ జోడీ సెలెక్ట్ చేసి మీకు ఇస్తాము, ఓకేనా? ఓకే. దానికి కావాల్సిన అవసరం ఎంటర్టైన్మెంట్ అంతా మేము సెట్ చేస్తాం. మనం ఈ రోజు ఆ బ్యాంక్ మేనేజర్ ని ఎంటర్టైన్ చేయాలి. సరే, ఆ బ్యాంక్ మేనేజర్ ని ఎంటర్టైన్ చేస్తాము. ఎంటర్టైన్ చేసి లోన్ ఇచ్చేయండి, ఓకేనా? జాన్ అయితే ఇంద్రజ గారు మీరు అక్కడ చూసుకోండి, నేను ఇక్కడ చూసుకుంటా. అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ శ్రీదేవి డ్రామా కంపెనీ. మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న ఈ ఎపిసోడ్ లో కొంతమంది ఇంత ఎనర్జెటిక్ వాళ్ళు ఇప్పుడు రాబోతున్నారు. So let's welcome them. యువరాణి యువరాణి నువ్వు, నా కలల యువరాణి నువ్వు, నీలాంటి అరుదైన నిన్ను వరమల్లె కలిసాను నేను, బతుకంత నీతోనే నేను, నువ్వు లేక కదలాడలేను. అక్కడ మీరే, ఇక్కడ మీరే, ఎలా? దట్ ఈస్ విరాజ్. విరాజ్ భయ్య, మీకు ఈ రోజు అసలైన బేబీని పరిచయం చేయబోతున్నాం. మా ఈటీవీకి ఒక బేబీ ఉంది అక్కడ. బేబీ, మీరు వీడియోలు చూపించి బెదిరించక్కర్లేదు, అదే బెదిరిస్తుంది మీ వీడియోలు చూసి. ప్లీజ్ ఎంజాయ్ ది షో గైస్, ప్లీజ్ ఎంజాయ్ ది షో. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎవరు బెస్ట్ జోడీ చూపించడానికి వచ్చేస్తున్నారు ముగ్గురు జోడీలు. సో లెట్స్ వెల్కమ్ దెం. కళ్ళ 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 మందిర్ చీర కట్టి, కళ్ళకి ముందల్లా నల్ల కాటు కట్టి, ఒల ఒల వయ్యారల అమ్మ కుట్టి, రవే నట్టింట్లో కుడి కాలెట్టి. కళ్ళ 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 మందిర్ చీర కట్టి, కళ్ళకి ముందల్లా నల్ల కాటు కట్టి, ఒల ఒల వయ్యారల అమ్మ కుట్టి, రవే నట్టింట్లో కుడి కాలెట్టి. చెక్కిలి పట్టి 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 ఇలా తొందర పెట్టి 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 నూరమ్మన్నాక నేరాదంటానా
చీర కట్టి కళ్ళకేమో నల్ల నల్ల కాటు కెట్టి ఒల ఒల వయ్యారల అమ్మ కుట్టి రవే నట్టింట్లో కుడి కాలెట్టి ఏలుకో నాయక రాసి ఇచ్చానా ఇలాగా ఎలకు బాలిక దూసుకొచ్చావే ఇలాగా ఎన్నాళ్ళు దాస్తా ఇంకా ఎండ కన్నైన పడనీకా ధన్యోస్మి అంట చిలక అందుకున్నాక అందాలని కానుక వాట్ జోడీస్ వాట్ పర్ఫార్మెన్సెస్. సో పెళ్లికి ముందు జరిగే ఈ పర్ఫార్మెన్సెస్ గురించి, అరే ఆది గారు మీ కళ్యాణ మండపంలో జరిగిన ఈ పర్ఫార్మెన్స్ గురించి ఏదైనా చెప్తారా? నేను నా కళ్యాణ మండపం అమ్మేద్దాం అనుకుంటున్నాను. ఈ జోడీస్ ని ఇంత అందంగా చూపించిన శివ మాస్టర్ ఎక్కడున్నారు? ఇంట్లో కుడి కాలెట్టి హోయ్ కాదు, ఇప్పుడు ఆ శివాయ మాస్టర్ ఎందుకు వేసాడంటే నేను ఇలా ఏమన్నాను, వాళ్ళు అలా వేయలేదు. మాస్టర్ వచ్చి ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీలో కొరియోగ్రాఫ్ చేయడం జరిగింది ఎపిసోడ్ తో. వెల్కమ్ మాస్టర్, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు వీళ్ళతో. సో ఓవర్ టు యూ ఇంద్రజ గారు. పండు మాస్టర్ ఎనర్జీ మ్యాచ్ చేయడం నిజంగా నేను ఎప్పుడు చెప్తాను కదా కొంచెం కష్టం, బట్ మీరు చాలా చాలా బాగా మ్యాచ్ చేస్తారు స్వాతి. అంకిత, ఇంతమంది మగాళ్ళు ఉండక నీకు జెస్సీ ఎందుకు కావాల్సి వచ్చిందిరా? లేదు మ్యామ్, నెక్స్ట్ పార్ట్నర్ మార్చేస్తున్నాను. ఇది దీని గురించి అడిగాను నేను. ఆహా, మీరేనా మార్చేది? వాడు మార్చేసుకున్నాడు, చెప్పరా? నైస్ కొరియోగ్రఫీ శివ మాస్టర్. ఐఎమ్ వాచింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. చాలా చాలా ఎనర్జెటిక్ గా కొరియోగ్రాఫ్ చేశారు. నాకు పండు అండ్ స్వాతి ఇదైతే చాలా పిచ్చగా నచ్చింది. చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. అండ్ ఐ విష్ టు సీ మోర్ పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. గుడ్ లక్. But once again, thank you so much to all the jodies. Wonderful performance. Thank you guys. ఒల ఒల వయ్యారల అమ్మ కుట్టి రవే నట్టింట్లో కుడి కాలెట్టి. సో శ్రీదేవి డ్రామా కంపెనీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ ఇక్కడ వచ్చేసారు. ఎందుకంటే ఇప్పుడు జరగబోతుంది ఒక మ్యూజికల్ జుగల్బందీ బిట్వీన్ ఆల్ జోడీ. కాన్సెప్ట్ ఏంటంటే నేను ఒక వర్డ్ ఇస్తాను, ఓకే? ఆ వర్డ్ తో మీరు ఒక పాట పాడాలి. ప్రతి ఒక్క జోడీ అదే వర్డ్ వాడి పాట పాడాలి. కరెక్ట్ గా 5 seconds టైం ఉంటది. 5 seconds దాటితే ఇంకా అంతే, మీ ఛాన్స్ పోయినట్టు. ఒక జోడీ పాడిన పాట మళ్ళీ మీరు రిపీట్ చేయకూడదు. ఫస్ట్ పదం నేను ఇస్తా, మీరు పదం ఇవ్వండి. అండ్ ఫనీ గారు ఫస్ట్ మీదేం స్టార్ట్ చేద్దాం. రెడీ? ఫస్ట్ పదం వాన. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగాగుతుంది వయసే. ఇంక చాలే. వానొచ్చేనంటే వరదొస్తాది, వరదొచ్చేనంటే వలపొస్తాది. దమ్ దమ్ టిగా టిగా. నెక్స్ట్. వాన 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 నేను చిందేసి ఆడనా. వాన వాన వెళ్ళు వాయి 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 పక్కింటోడి పెళ్ళం పాయి పాయి పాయి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? లస్సీ. వాన వాన వల్లప్ప తిరుగుదానిలా నింగి నేల హరువెల్లై కలుపుదామిలా. వాన వాన వెన్నెల వాన తడిచిపోని మన ముడిచి ముడిచి అడిగిపోతావు. తడిసిపోని మది మురిసిపోని. వర్షం నిండుగా మబ్బుల ఘర్షణ మనసును మురిసెనే ఇది ప్రణయమా. ఏంటి మా నిద్రలో ఉన్నావా? మురిసినే. ఆకాశ గంగా దూక్యావే పెంకితనంగా
వాన జల్లు గిల్లుతుంటే ఎట్లాగమ్మా నీటి ముళ్ళే గిచ్చుకుంటే ఎట్టగమ్మా సన్న తొడి మంట నడుముందిలే లే. ఏదో తేడాగా ఉందేంటి? అరే వానా జడివానా అందాల నవ్వులే పూలవానా. దాని తర్వాత నాకు రాదు. వద్దు బ్యాడ్ అయిపోతావు. ఫస్ట్ రౌండ్ అయితే సక్సెస్ఫుల్ గా జరిగింది. ఇప్పుడు పదం అనగనగా. మేమా అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది. మీదే మా శాంతి. అనగనగనగా ఒక ఊర్లో రొమ్మని గోరింక. నువ్వే కౌంట్ 1 2 3 4 2 3 4 5 అవుట్. అనగా అమ్మాయిందిరో అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరో. పాడు, మాట్లాడతావు ఎందుకు? కథ చెబుతా నువ్వు కొడతారా ఉలిక్కి పడతా. అనగనగా ఏదిరా? అనగనగా కథ ఇది. ఏంది యు ఆర్ ఎలిమినేటెడ్. అనగనగా నువ్వేవు అనగా నేనే పద అనగా ఉందిగా సాంగ్ ఉంది. నువ్వు పాడుమా. అనగనగా కదలా నా నిన్నటి సెలవిచ్చి. మిమ్మల్ని వదిలేస్తాను, ఏం చేయలేము ఇంకా. అనగా ఉంది, సూపర్. అనగనగా ఒక ఊర్లో అనుకోకుండా పసివాళ్ళు. మా పదం మాట. రాని చిన్నదాన కళ్ళు పలికే. మీది మాటరాని మౌన మీది. సూపర్. మీది మాటకు ప్రాణం. అంకిత జెస్సీ అవుట్. మాటే మంత్రము పాటే తంత్రము. ఈ మనసే ఈ మమతే మంగళవా. మీ ఇద్దరికి పాటకి సంబంధమే లేదు పక్కన. ఈయన బెన్ స్టోక్స్ పాట. మీరు ఎలిమినేట్ అయ్యారు. ఒక లిరిక్ ఏదైనా పాడాలబ్బా. గాలి వాలుగా ఓ గులాబీ వాలి గాయమైనది నా గుండెకి తగిలి. ఫస్ట్ లోనే పాడితే అప్పుడే కూర్చోబెట్టాను కదా మీ ఇద్దరిని. ఉన్న మాట ఒక చిన్న మాట. పాట ఉంది. ఓకే రెడీ. చెప్పాలనున్నది చిన్న మాటైనా అమ్మ తోడు నాన్న తోడు. అయిపోయిందన్న. లాస్ట్ పదం మీ ఉన్న నలుగురే మంచం. మంచమేసి దుప్పటేసి మల్లెపూలు చూపులతో మంచ ఎక్కిరా ఓ దేవుడు. చూపులతో మంచం. వాళ్ళు కన్నడ కాబట్టి వాళ్ళకి ఆ ఛాన్స్ ఉంది. మామా ఏమే బామా. మంత్రం ఆడుంది. ఎందుకు లేదు. నులక మంచం టైట్ చేసా, రొయ్య బొట్టు చారు చేసా. గుగ్గు గుడిసింది మమ్మ ఉంది. ఓకే ఆకు మీ సైడ్ నుంచి స్టార్ట్. చిగురాకు చెట్టు పైన ఈ అలజడి నీదేనా. అయిపోయిందబ్బా. సరే ఓకే మీది. ఆకు చాటు నా పిందె తడిసారు మావా. దీనికి అన్ని ఆకు చాటు పిందె తడవట పక్కన. గోరింటాకు పూచింది. అది గోరింట పూసింది అని ఉంది, గోరింట ఆకు పూసిందని ఆడలేదు. సరే మీరు కన్నడ కాబట్టి మీకు ఇదేనా వాళ్ళు చెప్పింది గోరింట ఆకు కరెక్టే. ఒకటి ఆకేసి పప్పేసి నెయ్యేసి మరి ఎల్లు అయితే నీకు ఎందుకు షోలు. లాస్ట్ ఎవరో అందరు ఉన్నారు మళ్ళీ. చిన్నగా సరే చిన్న. ఫస్ట్ ఎవరు? ఫస్ట్ వాళ్ళు. అయ్యో చిన్నగా తర్వాత ఏంద్రా? అది మెల్లగా. రైట్ తొందరగా. 1 2 3 ఉండన్నా 4 అవుట్. అయిపోయింది. ఎలిమినేట్ బిగ్ బామ్. చింతాత చింతాత చిన్న.
మీదే లాస్ట్. శాంతి యు ఆర్ ఎలిమినేటెడ్. మీరు టైం తీసుకున్నారు 2 5 10 సెకండ్లు ఇచ్చా మీకు. లాస్ట్ మీ ముగ్గురు మధ్య నిప్పు. నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా. ఓకే రెడీ సెకండ్. ఇది 6 అడుగుల నిప్పుడు నిప్పుడు. బుల్లెట్ మన తెలుగు వర్షన్, కన్నడలో బుల్లెట్ అంటే నిప్పెట్టు. మీరు తొందరగా. నిప్పు తునకాయ బగబగలాడే అగ్నిగుండం మాయగుండం. ఒక్క నిమిషం రా, మిమ్మల్ని పంపించే పదం ఇస్తాయి. సువాసన తొందరగా. ఏ సువాసన? ఏదేం లేదు సువాసన. 5. నువ్వు ఆడకొస్తే ఆడకొస్తా సువాసన, నీ ఇంటి పేరు మారుస్తా సువాసన. ఓన్లీ వాళ్ళకే, మీకు లేదు. అవుట్. తొందరగా సువాసన. సువాసన సువాసన నీకే నేనే. అది నిహారిక. అవుట్. అన్నా మీరు ఎలాగో విన్ అయ్యారు కాబట్టి సువాసన మీద ఏదో పాడండి. ఓ సుహాసన సుహాసన. సూపర్. మీ పాడిందే కదా. ఒరే మీరు పాడకూడదురా, వాళ్ళు కన్నడ కాబట్టి నిహారిక అని వాళ్ళు సువాసన అంటారు. మొత్తానికి విన్నర్స్ మీరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఫార్మోస్ట్ మీ అందరికి గట్టిగా చప్పట్లు. చాలా స్పోర్టివ్ గా, చాలా ఎనర్జెటిక్ గా ఆడారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీలో స్పెషల్ పర్ఫార్మెన్స్ మీకోసం. హాయ్ హలో నమస్తే అండి. నేను జబర్దస్త్ ఫనీ, మీ అందరూ తెలుసు. అందరూ మిమిక్రీ చేస్తుంటారు. మిమిక్రీతో పాటు వెంట్రలాక్విజం అంటారు. వెంట్రలాక్విజం అంటే కడుపులోంచి మాట్లాడేది. దానికంటే ముందు మన శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి, మన వాళ్ళ గురించి చిన్న కవిత రాసుకొచ్చా. అన్ని కంపెనీల్లో నాకు ఇష్టమైన కంపెనీ శ్రీదేవి డ్రామా కంపెనీ. స్టార్ట్ చేసావా నీ బిస్కెట్ల కంపెనీ? అన్ని కంపెనీలో నాకు ఇష్టమైన కంపెనీ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఈ స్టేజ్ దొరకటం అదృష్టం నాకు. కానీ నీకు మేము దొరకటం మా దురదృష్టం. మీ అందరూ నన్ను ఇలా ఎంకరేజ్ చేస్తుంటే నాకు హ్యాపీ. నువ్వు ఇలాగే ల్యాగ్ చేస్తుంటే మాకు పెరుగుద్ది బీపీ. ఇది వెంట్రలాక్విజం బొమ్మతో చేయొచ్చండి. బొమ్మతో కాకుండా వాయిస్ ని కడుపులోంచి మాట్లాడి చేస్తే ఏ విధంగా ఉంటది. హలో హలో వాయిస్ ఇక్కడ ఉందండి. హలో 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 ఇంకొంచెం గొంతులోకి వెళ్ళిపోయింది. హలో 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 అమ్మా కడుపులోకి వెళ్ళిన దాకా చేయవా? ఇక్కడ నుంచి గుండెలోకి వెళ్ళిపోయింది. హలో హలో గుండెలో ఎవరున్నారు? ఇంద్రజ గారు ఉన్నారా? అవునా? అవును నిజంగా. హలో హలో ఇక్కడ ఏమున్నాయి? కిడ్నీలో ఎవరున్నారు? ప్రసాద్ ఉన్నాడు. ఆది ఎక్కడ ఉన్నాడయ్యా? ఆదియా? నేను కాదులే, నరేష్ గారిని చెప్పు. ఇంకా కింద ఉన్నాడా? ఎక్కడ? కడుపులో ఉన్నాడా? హలో 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 ఇంకా కింద తీసుకెళ్తా. వద్దు, నరేష్ గారు ఇక్కడే ఉన్నాడు. ఇంకా కింద తీసుకెళ్తే ఎలా ఉంటది? హలో ఇక్కడికి వెళ్ళిపోయింది. హలో 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 ఎక్కడికి వెళ్ళిపోయా? మోకాల్లో ఏముంది? ఎదురుందయ్యా. హాయ్ హలో 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 దీన్ని వెంట్రలాక్విజం అంటారండి. కానీ అన్న వెంట్రలాక్విజంకి తాగుబోతు రమేష్ అన్న బీట్ బాక్సింగ్ కి పడితే చూడాలను. అన్న అతను చేస్తారు, మీ బీట్ బాక్సింగ్ రెండు మిక్స్ చేద్దాం. మ్యామ్ దిస్ ఈస్ ద బీట్ బాక్సింగ్. ఎప్పుడు బీట్ బాక్సింగ్ ఎప్పుడు నేను చేసిన కామెడీ చేస్తారు కదా, ఈసారి చాలా సీరియస్ గా చేస్తున్నా. ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క బీట్ బాక్సింగ్ చేస్తూ వెళ్తుంటా మేడం. ఓకేనా? రెడీ? అన్నా ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంట్లోనో మీకు ఎక్కడైనా చూసుకో, ఇది షోలో కరెక్ట్ కాదు. జాము రాత్రి జాబిలమ్మ జోల పాడనా ఇలా. అన్న సారీ, అది సింగర్ లా ఫీల్ అవుతుంది నాకు. అది నువ్వు బీట్ బాక్సింగ్ చేసినా పర్లేదు. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం బడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా. డ్రాప్స్ అని ఏమంటావు చెవులో?
హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది, అందమైన అబద్ధం నారారారా. నన్ను నేనుగా ఈనాడు విరహాల వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియ నా గోడు ప్రేమ పోయినోడు ఇకరాడు. దానికి ఇదేనా ఈ చోటనే జామరాత్రికి ఇదే కొట్టావు కదన్నా. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. అన్నా నేను ఇంగ్లీష్ పాట పాడతానన్నా. Despacito, 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 cito pasito, vale valecito, cito pasito, niyo pasito, cito pasito, cito. చాలా ఉత్సాహంగా కొడతాడు. అమ్మ నా బుద్ధులు తిడుతున్నాను నేను. ఈ ఊరు మనదిరో, ఈ వాడ మనదిరా, ఈ ఊరు మనదిరో, ఈ వాడ మనదిరా, ఈ ఊరు మనదిరో, ఈ వాడ మనదిరా. లోన్ మీరే తీసుకున్నాను బాపాడే. ఇంద్రజ గారు మీకు ఎలా అనిపించింది ఈ బీపీ ఎన్పీపీ? యాక్చువల్ గా వెంట్రిలోకిజం చేయడం అంత ఈజీ విషయం కాదండి. చాలా చాలా ప్రాక్టీస్ ఉండాలి. లంగ్ కెపాసిటీ విపరీతంగా ఉండాలి, ఉంటే తప్ప చేయలేరు. అందులో ఒక వాయిస్ మీది ఓన్, ఇంకొకటి పప్పట్. సౌండ్ డెసిబల్స్ లో ఎంత లోకి వెళ్ళగలరో వెళ్ళి మళ్ళీ మామూలుకి తీసుకురావడం ఇట్స్ నాట్ అ జోక్ అండి. హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ రమేష్ గారు మీరు బీట్ బాక్సింగ్ చేశారో లేదో కానీ మీ కాన్ఫిడెన్స్ కి మెచ్చుకోవాలి. అది గారు మరి మీకు ఏ షో హిట్? నాకు ఇద్దరు సూపర్ హిట్. ఎందుకంటే రమేష్ అన్న కూడా జనరల్ గా ఒక సాంగ్ కి ఇలా చేసేవాడు, కానీ ఇలా వరుసగా 5 నుంచో పెట్టి సాంగ్ వేరియేషన్ చూపించుకుంటూ వచ్చాడు. నిజంగా చాలా బాగా చేసావన్నా. పనన్నది మాత్రం నాభిలో నుంచి ఆ లో వాయిస్ నిజంగా షాక్ అయ్యారు. అందరూ చప్పట్లు కొట్టారు ఆటోమేటిక్ గా. అన్న నువ్వు ఏదైతే ఆ నాభిలో నుంచి చాలా లో వాయిస్ వస్తుంది కదా, పక్కన ఉన్నప్పుడు కూడా అలాగే మాట్లాడన్నా, కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. రమేష్ డార్లింగ్ నంది అవార్డు విన్నారు. ఇక్కడ నంది అవార్డు విన్నర్ ఇక్కడ మనతో ఉండటం చాలా గ్రేట్. మంచి తాగుబోతులో మా అందరికి ఇన్స్పిరేషన్. నేను తాగుబోతు క్యారెక్టర్ చేస్తా, కానీ మీ ఇద్దరు ఒకరినొకరు పొగుడుకుంటుంటే చాలా ముచ్చటగా ఉంది. సో ఈ ముచ్చట దీంతో ఆపేద్దాము, ఇంకా చాలు ఈ సెగ్మెంట్ కి. నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాము. థ్యాంక్ యూ. ఆది గారు, బ్యాంక్ మేనేజర్ గారు, మీ ఇద్దరికి ఓకే అయితే ఒక కొత్త సింగింగ్ సెన్సేషన్, కొత్త టాలెంట్ రేణు కుమార్ అనే అబ్బాయి ఉన్నారు. మీకు ఓకే అయితే వాళ్ళని పిలిపించుతాం. మేము వద్దంటే అవుతారా? జనరల్ గా మీరు ఆగలుగుతారా? మరి ఎందుకు అడగటం? మమ్మల్ని పెట్టేయండి. నేను మీకోసం కాదు, బ్యాంక్ మేనేజర్ గారి కోసం పెట్టండి. ఆయన డబ్బులు రిలీజ్ చేస్తే మాకు డబ్బులు వస్తాయి. అవును, నాకు నచ్చితే మీకు ఫండ్ రిలీజ్ చేస్తా. సో బ్యాంక్ మేనేజర్ గారి కోసం రేణు కుమార్ గారు వచ్చేయండి. ప్లీజ్ వెల్కమ్ సింగింగ్ సెన్సేషన్ రేణు కుమార్. పదహారు ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి, నేటి సరికొత్త జాజి పువ్వల్లే నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి. వెబ్సైట్కెళ్ళి ప్రొఫైల్ తెరచి ఈమెయిల్ హసుకే కొట్టాలి, చెమట పడితే వనాలో తడిస్తే ముఖముతో తుడవాలి. నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలేరా, నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలేరా. గర్ల్ ఫ్రెండ్స్ అంటే బాయ్స్ కి బూస్టే కదా, గర్ల్ ఫ్రెండ్స్ లేని లైఫ్ వేస్టే కదా. గర్ల్ ఫ్రెండ్ కావాలి. ఓ
అరే చిన్నదానా నీకోసం ఓ చిన్నదానా చిన్నదానా నీకోసం ఓ బుండు మళ్ళీ జారిపోకే గుండె గిల్లి ఇకపై అన్ని నువ్వేలే ఓ కొత్త కొత్త కోరిక నువ్వే కొత్త అవకాయ నువ్వే కొత్త పడ నేనే పాడేనా అరే చిన్నదానా నీకోసం ఓ చిన్నదానా చిన్నదానా నీకోసం అరే రే అమ్మాయో నడుమే సన్నాయో నిన్ను చూసి కొట్టుకుంది నాడి తీయని పాపిడి పుల్లని మామిడి ఏదిష్టం పిల్ల నువ్వే సల్లుడి ఓ సింగారి సింగారి నవ్వే చేద్దాం సవారి నువ్వు ఎత్తు పుల్లమని ఉన్న కన్యాకుమారి నవ్వేస్తా నీకై బలారి అరే చిన్నదానా నీకోసం ఓ చిన్నదానా చిన్నదానా నీకోసం అరే చిన్నదానా నీకోసం ఓ చిన్నదానా చిన్నదానా నీకోసం చావే ఐ లవ్ యూ అంటే చీకొట్టి పోతా ఓ పిల్ల చావ్ పిల్ల చావ్ పిల్ల చావ్ 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 తెరే లియే పిచ్చెక్కి పోయే నన్నిట్ట వదిలి పోతావా నన్నిట్ట వదిలి పోతావా మంచోనే కాదా నచ్చలేదా ఓ పిల్ల చావ్ పిల్ల చావ్ పిల్ల చావ్ 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 తెరే లియే ఓ సొప్పు సూడే ఎటంత కోపం నా మీద ఎటంత కోపం నా మీద ఓయ్ బురు 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 ప్రతుక్కు చూపు తమ తమ పనులకు అతుక్కుపోయే ఏయ్ గల 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 గలట్టు లెక్క వెల 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 తరుక్కుపోయే కంప్యూటర్లు మూసే సెల్ ఫోన్ తీసి దాచే పెళ్ళింట్లో ఇవన్నీ దేనికోయ్ మైండ్ బ్లాంక్ చేసే ఆలోచనలు మానే మ్యారేజ్ అని జాసే ఫస్ట్ గెస్ట్ గా నువ్వు నడుచుకో ఏమంటాడరా లైట్ తీసుకో భయ్యా లైట్ తీసుకో కాసేపు టెన్షన్స్ అన్ని లైట్ తీసుకో ఏయ్ వరు 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 పుతక్కు చూపు తమ తమ పనులకు అతుక్కుపోయే ఏయ్ గల 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 గలట్ట లెక్క వెల 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 దిల్ తరుక్కుపోయే బళ్ళోకెళ్ళి అరే పాట వింటాం మరి గుళ్ళోకెళ్ళి పూజలు చేస్తాం ఆఫీస్ అయితే మరి డ్యూటీ చేస్తాం మరి పెళ్ళింట్లోనూ ఎంజాయ్ చేస్తాం అరే ఫార్మాలిటీ కోసం వచ్చామంటే వచ్చాం అన్నట్టుంటే ఎట్టా పెళ్ళిలో సావాసం సంతోషం పెంచే అవకాశం కళ్యాణం అనుకుంటే నిన్ను నువ్వు నలుగురుతు కలుపుకో లైట్ తీసుకో భయ్యా లైట్ తీసుకో కాసేపు టెన్షన్స్ అన్ని లైట్ తీసుకో తీసుకో భయ్యా లైట్ తీసుకో కాసేపు టెన్షన్స్ అన్ని లైట్ తీసుకో వెల్ డన్ రేణుకుమార్ గారు వాట్ an energetic performance ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ ఎనర్జీకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి బికాజ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇది అండ్ అట్ ది సేమ్ టైం చాలా ప్రెస్టీజియస్ సింగింగ్ కాంపిటీషన్స్ మీరు గెలిచారు కూడా సో కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్ అండ్ ఇక్కడ రావడం ఎలా అనిపిస్తుంది మీకు ఈ రోజు మైండ్ స్ట్రెస్ కొంచెం తగ్గించుకోవడానికి జబర్దస్త్ గానీ శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ పక్కా చూస్తాం సో అలాంటిది ఇదే స్టేజ్ మీద నేను పర్ఫామ్ చేస్తానంటే నాకు మాటలో చెప్పలేను సో నాకు చాలా సంతోషంగా ఉంది
తాగుబోతు రమేష్ గారు నీకు లోన్ ఇవ్వచ్చమ్మా, ఎంత అడిగినా ఇస్తా నీకు లోన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఫుల్ ఆన్ ఇంప్రెస్డ్. మరి కళ్యాణ మండపం గారు? బేసిక్ ఇక్కడ చాలా మంది పాడారు, పాడినప్పుడు ఏదో మధ్యలో ఒక పాటకి అలా వచ్చేవాళ్ళు అందరూ, కానీ ఇది ప్రతి పాటకే వచ్చారు, అందరూ డాన్స్ చేశారు. సూపర్ భయ్య, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఫైనలీ ద గార్జియస్ ఇంద్రజ గారు. రేణు, మీరు టైటిల్ విన్ చేసిన షోలో కొన్ని సాంగ్స్ నేను వినున్నాను, అండ్ మీరు పార్టిసిపేట్ చేసిన చాలా పర్ఫార్మెన్సెస్ నేను చూస్తున్నాను. ఐ జస్ట్ లవ్ యువర్ వాయిస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. బట్ వాట్ ఇస్ సో స్పెషల్ అబౌట్ యూ ఇస్ యు ఆర్ నాట్ జస్ట్ అ సింగర్ బట్ అ పర్ఫార్మర్, అండ్ యూ జస్ట్ రాక్డ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. You have a very long way to go. May God bless you. Good luck. థ్యాంక్ యూ ఇంద్రజ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ రేణుకుమార్ గారు. కీప్ కమింగ్ బ్యాక్. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న ఈ సెగ్మెంట్ లో ఒక మంచి పాటతో డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నాడు అక్షిత్. సో లెట్స్ వెల్కమ్ హిమ్. అరే మామ, ఈ అన్న ఎప్పుడు ఒక్కడే ఒంటరిగా కూర్చుంటాడు ఎందుకురా? ఈ అన్నది ఒక గొప్ప ప్రేమ కథ, వింటావా? పద చెప్తా. ఐ లవ్ యూ ప్రియా. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలో నా దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణానిలా వెలిగించావే. నిన్నుగా ప్రేమించనా, నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుండనా, జన్మ జన్మల జంటవనా. అరే మామ, ఎక్కడికి రా? ఈరోజు ఏదేమైనా ప్రియ వాళ్ళలో మా విషయం చెప్పేస్తారా? అమ్మ, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదమ్మా, నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. ఈ పెళ్లి చేసుకుంటావా లేదా మమ్మల్ని చచ్చిపోమంటావా? నేను వస్తారా పెళ్ళికి? వద్దురా మామ, నువ్వు చూస్తే తట్టుకోలేవురా. మందులేని గాయమే చేసిపోయినావే, మంట ఓర్చుకోనిదే నా కంట నీరు ఆగదే. మందులేని గాయమే చేసిపోయినావే, మంట ఓర్చుకోనిదే నా కంట నీరు ఆగదే. తప్పేలే తప్పేలే, ఈ రోజుల్లో ప్రాణంగా ప్రేమించ తప్పంత నాదేలే. తప్పేలే తప్పేలే, నా జన్మంతా నీ చెంత అనుకున్న తప్పంత నాదేలే. అందరిలాగే నేను నిన్ను ప్రేమించానే, అందరిలాగే నువ్వు నన్ను ఓడించావే, అందరిలాగే నేను నిన్ను కోరుకోనే. బాగుండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా, ఈ బాధే చాలమ్మా బ్రతికేస్తా ఈ జన్మ. ప్రేమించిన వారు మనకు సొంతం కాలేదని చావడమో చంపడం అనేది నిజమైన ప్రేమ కాదు. వాళ్ళు ఎక్కడున్నా ఎవరితో ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకునేదే నిజమైన ప్రేమ. ఇదేరా అన్న ప్రేమ కదా. బాగుండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా. అక్షిత్, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఏంటి ఈ వయసులో అంత హార్ట్ బ్రేక్, లవ్? ఈ వయసులోనే ఉంటాయిరా, నీ వయసు. ఇంద్రజ గారు, సో మీకు ఎలా అనిపించింది పాథోస్ పర్ఫార్మెన్స్? అంటే ఇవన్నీ కూడా 100-200 మిలియన్స్ వ్యూస్ తీసుకున్న సాంగ్స్. సో దీని గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ అక్షిత్ వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్స్. అండ్ ఈ ఒక్క జాన్రా కాకుండా ఇంకా కొత్త కొత్త డైమెన్షన్స్, కొత్త కొత్త జాన్రాస్ మీరు ట్రై చేయాలి, ఇంకా బాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. మా కళ్యాణ్ మండపం ఓనర్ ఆది గారు. అక్షిత్ ఈ పాటలకి చాలా బాగా ఫేమస్. ఇక్కడ కూడా అంతే, అందరూ కూడా ఆ మూడ్ లోకి వెళ్ళిపోయారు అనమాట ఆ పాట వస్తుంటే. కానీ ఆ అమ్మాయి వేరే వాడిని చేసుకుందని నువ్వు బాధపడుతున్నావు కదా, అంతే కదా సాంగ్ లో. కానీ ఆ చేసుకునేవాడు కూడా బాధపడుతున్నాడు, ఎందుకది? ఆ పెళ్లి చూడరండి, మీ మీద చాలా ప్రేమ చూపిస్తున్నారు మా ఆది గారు. బాగుండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా. అండ్ అలాగే కుమార్ మాస్టర్, ఈ పాటకి కొరియోగ్రాఫ్ చేసిన కుమార్ మాస్టర్ ఎక్కడ ఉన్నారండి? బాగుండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా,
సో మాస్టర్, ఈ పాట కొరియోగ్రాఫ్ చేసేటప్పుడు మీరు మీ బ్రేకప్ ని గుర్తు చేసుకున్నారా? బ్రేకప్ లేదు, ఈ సాంగ్ కి ఎలా చూపించాలని అదే ఆలోచించాను. అలా బ్రేకప్ అదేంటలేదు. సో స్వీట్. ఇంద్రజ గారు కొరియోగ్రాఫర్. అక్షిత్ తో ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ అఫ్ కోర్స్ అందరూ ఇదే ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ ఐ మస్ట్ హావ్ టు అప్రిషియేట్ దట్ గర్ల్. సారీ, మీ పేరు? హర్షిత. హర్షిత డాన్స్ ఇర్రగదీశారు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. అండ్ కుమార్ మాస్టర్, ఆయనకేం వచ్చో అది ఆయనకి తగ్గినట్టు ఆయనకి నేర్పించారు. అండ్ ఆ అమ్మాయికి అయితే మాత్రం చాలా చాలా బాగా కంపోజ్ చేశారు. నాకు చాలా నచ్చింది. Thank you so much for this wonderful performance. Thank you guys. Thank you. బాగుండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా. సో ఇంద్రజ గారు డాన్సెస్ చూశారు, పాటలు పాడడం చూశారు, గేమ్స్ చూశారు. సో మొత్తానికి మేము కోరింది ఎంటర్టైన్మెంట్. అండ్ ఐ థింక్ వీళ్ళందరూ కలిసి బాగా అది ఇచ్చారు. సో ఫైనల్ గా ఏ జోడి ఆ కళ్యాణ్ మండపంలో అడుగు పెట్టిపోతుంది? సో మనం ఇక్కడికి వచ్చినప్పుడైతే ఎంటర్టైన్మెంట్ బేసిస్ లో ఒక జోడీని సెలెక్ట్ చేయమన్నారు. కానీ ఇప్పుడు మనం చూసినంత వరకు అయితే రియల్ పేర్ గా నిజంగానే వీళ్ళు కలిసి ఉంటే బాగుంటుంది కదా అని అనిపించే 2 జోడీల్ని సెలెక్ట్ చేశాను. ఓకే. సో ఒకరు పవిత్ర అండ్ సంతోష్, ఇంకొకరు నిఖిల్ అండ్ కావ్య. ప్లీజ్ రండి. మా ఫైనల్ గా సెలెక్ట్ అయిన జోడీస్ తో పాటు మిగతా అందరూ కూడా వచ్చి జాయిన్ అవుతే మరి అందరూ వచ్చేసారు. మరి బిగ్ మామీ, నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే, నా గుండెనేమో గిల్లిపోమాకే. సో ఇంద్రజ గారు, మా బిగ్ మామ్, మా ఓనర్ గారు వచ్చేసారు కాబట్టి, సో మ్యామ్ ఇప్పుడు ఏం చేద్దాం? 2 జోడీ సెలెక్ట్ చేశారు. ఇంకేముంది, వాళ్ళ 2 జోడీలకి దండలు మార్చి ఇదండి మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. అంటున్నాను, టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ సండే.